నందు ప్రియ సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు మరొకసారి తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఒక ఆత్మ సంబంధమైన వివేచన మీ మదిలో పెట్టాలని నేను ఆశపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథములో 2 నిబంధనలున్నాయి. ఒకటి పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. పాత నిబంధన అంటేనే శరీరానుసారమైన ఆజ్ఞలతో నెరవేర్చబడింది అనే ఒక సంగతిని హెబ్రీ గ్రంథకర్త 7వ అధ్యాయం 15వ వచనంలో చెబుతాడు. 16వ వచనంలో అంటాడు క్రొత్త నిబంధన గురించి, నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి ఇది నియమింపబడింది అంటాడు. అంటే నాశనము లేనిది, జీవము కలిగినది, ఇది శాశ్వత కాలం ఉండేదని క్రొత్త నిబంధన గురించి మాట్లాడుతూ ఆత్మ సంబంధమైనది అనే ఒక ఉద్దేశాన్ని అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. మీరు గమనిస్తే ఆత్మ సంబంధమైన నిబంధనలో ఉన్న మనం ఆత్మ సంబంధంగా దాన్ని వివేచించి కొనసాగించడాన్ని బట్టి దేవునికి మహిమను తెచ్చిన వారం అవుతాం. ఈరోజు చాలా మందికి క్రొత్త నిబంధనలో ఉన్న కార్యక్రమాలను గాని, లేదా క్రొత్త నిబంధనలో ఉన్న కొన్ని వస్తువులను గాని ఎలా వివేచించాలో అర్థం కాని వైనం సేవకుల్లో ఉంది. చర్చ్ బిల్డింగులు కడుతూ ఉంటారు. ఇది దేవుని ఆలయమని, క్రీస్తాలయమని దానికి పేరు పెట్టడాన్ని బట్టి కొంతమంది ద్వారా విమర్శ అనేది మనం ఎదుర్కొంటూ ఉన్నాం. గరికపాటి నరసింహారావు గారు ఒక వీడియోలో మాట్లాడుతూ, క్రైస్తవులు విగ్రహారాధకులు కాదా? విగ్రహారాధకులు కాకపోతే భౌతిక సంబంధమైన ఒక కట్టడాన్ని ఎందుకు కట్టావు దేవుని కొరకని ఒక ప్రశ్న ఆయన వేశాడు. ఈ ప్రశ్న వేయటం వెనక ఆయన ఉద్దేశ్యం ఏంటంటే, ఆత్మ సంబంధమైనది అన్నప్పుడు భౌతిక సంబంధమైన ఆనవాళ్ళు ఉండకూడదు కదా అనే సంగతిని చెబుతున్నాడు. ఇది వాస్తవమే. మీరు కట్టే బిల్డింగులు ఏవైతే ఉన్నాయో, షెడ్లు ఏవైతే ఉన్నాయో, అవి సంఘం కూడుకోనికే తప్ప దేవుడు నివసించే చోటు కాదు. హస్తకృతాలయాలలో నేను నివసింపనని దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా ఏథెన్సు పట్టణంలో వారికి చేసిన ప్రసంగంలో మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 24లో. కాబట్టి దేవుడు నివసించే చోటు ఆత్మ సంబంధమైనదై ఉండాలి. మీరు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో సజీవమైన రాళ్ల వలె మన ఆత్మల ద్వారా కట్టబడిన సంఘమే దేవుని ఆలయము, ఆత్మ సంబంధమైనదనే సంగతిని అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మీరు మొదటి కొరింథీ పత్రిక 3:16 గాని, 2వ కొరింథీ పత్రిక 6:18, 19 వచనాలు చూసినప్పుడు మందిరం అంటే సంఘమే, ఆత్మలతో కట్టబడిన సంఘమే దేవుని ఆలయం. మీతోనే నేను నివసిస్తాను. ఇదే నా ఆలయమని దేవుడు క్రొత్త నిబంధనలో మాట్లాడుతున్నాడు గనుక ఆత్మ సంబంధమైనదే మందిరం తప్ప శరీర సంబంధమైనది కాదని క్రైస్తవులు తెలుసుకోవాలి.